హాయ్ అండి. నమస్తే. ఈరోజు ఉదయాన్నే ఇంటి ముంద ముగ్గు పెట్టుకొని, అలాగే కొంచెం బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం కావాలనో అవి కొంచెం ప్రిపేర్ చేసేసి, ఇంకా ఉదయంగానే ఉంది కదా! సూర్యుడు కూడా రాలేదు అనేసి, ఇంకా కాఫీ ప్రిపేర్ చేసుకొనైతే ఒక కప్పు కాఫీ తీసుకొని వేడి వేడిగా అలా టెర్రస్ పైకొచ్చి ప్రకృతి అందాన్ని చూస్తూ ఉంటే మాత్రం మనసుకి ఎంత హ్యాపీగా ఉంది అంటే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగే పక్షులు శుభోదయానికి స్వాగతం పలుకుతున్నాయి. అంత చల్లగా ఆ గ్రీనరీ ఎక్కడో మన ఊరిని మిస్ అయిపోతున్నాం అనే ఫీలింగ్ ఒక పక్కున్నా కానీ ఇలా గ్రీనరీ చూస్తూ ఉంటే మాత్రం భలే గమ్మత్తుగా హ్యాపీ అనిపిస్తుంది. అరే మన ఊరిని చూసిన ఫీలింగే ఉంది కదా అని మాత్రం అనిపిస్తూ ఉంది. ఇంకా అలాగే దూరంగా అయితే మాత్రం ట్రైన్ వెళ్తుంది. ఆ ట్రైన్ వెళ్ళే ప్రతిసారి చూస్తూ ఉంటే మాత్రం మీరు వెళ్ళే మీ ప్రయాణం సుఖవంతం కావాలని నేను ప్రతిసారి ఇంటి దగ్గర టెర్రస్ పైన చూసిన ప్రతిసారి అయితే మాత్రం నేను అనుకుంటూ ఉంటాను. అలాగే ఇంకా అమెజాన్లో కొరియర్ ఒకటి ఆర్డర్ చేసినాము. అంటే వేక్ ఫిట్ మ్యాట్రస్ ఇదైతే బెడ్డు ఇంకా మంచి కొనుక్కున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు మంచి రివ్యూస్ అయితే ఇచ్చారు. అలాగే సజెస్ట్ కూడా చేశారు కొనుక్కోండి అనేసి. ఇంకా మనకెక్కడ ఓపిక ఉండదు కదా, వచ్చిన పాటనే ఇంకా దాన్ని ఇప్పి ఆ కవర్నంతా భరా 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 అని ఇప్పేసి చూసేయాలి. అంత ఆత్రంగా ఈ బెడ్ననే కాదు, మనం ఇంకే కొరియర్ ఆర్డర్ చేసుకున్నా సరే వచ్చిన పాటనే ఇంకా వాడు గేట్ దాటి బయట కూడా వెళ్ళున్నాడు, మనం మాత్రం ఆ కొరియర్ కవర్ని చింపి ఈడ్చి చూసేస్తాం. మనసుకి అది ఒక ఆనందము. ఇది కూడా అంతే వచ్చింది. ఇంకా అంత పొడవుగా ఇద్దరు పట్టుకొని ఈడ్చుకొని వచ్చి డెలివరీ ఇచ్చేసిపోయినారు. ఏందం బాబు ఇంత పొడుగుంది అనుకున్నాము. అఫ్కోర్స్ ఇంకా బెడ్ అన్నాక మ్యాట్రస్ అన్నాక ఉంటుంది, కానీ అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వెయిట్లో వచ్చేస్తుంది ఇంత అనేసి. మాత్రం నార్మల్గా ఉంటుంది అనుకున్నాము. ఆల్మోస్ట్ ఇంక ఇంట్లో ఉండే పరుపులన్నీ మాత్రం మేము పత్తితో కుట్టించినాయి. అవి కూడా వెయిట్ ఉన్నాయి. బట్ మ్యాట్రస్ మరీ ఇంత వెయిట్ వచ్చేస్తుందని మాత్రం ఊహించలేదు. మేబీ వేక్ ఫిట్ అంత క్వాలిటీ ఉందేమో అనిపిస్తుంది. ఇంకా దాన్ని విప్పిన తర్వాత రిటర్న్ చేయడానికి కూడా ఎంత టైం తీసుకునేదంటే ఇద్దరు మనుషులు బట్టి రిటర్న్ చేసినా కానీ అవి చేయడానికైతే మాత్రం కుదరలేదు. చూడండి అలా ఫ్లాట్గా ఉన్నింది. ఇప్పిన తర్వాత బుస్స్ అనుకొని అలా ఉబ్బిపోయింది, అంత పెద్దగా అయిపోయింది, అంత హైట్ వచ్చేసింది అన్నమాట. మేము ఇంకా ఇది కింగ్ సైజ్ బెడ్ 78x72 కింగ్ సైజ్ బెడ్. అసలు ఎలా ఉంది అంటే సాఫ్ట్గా మల్లెపువ్వు లాగా ఉంది బెడ్ అయితే మాత్రము. ఎంత సాఫ్ట్గా ఉందంటే అలా ముట్టుకుంటే భలే సాఫ్ట్గా ఉంది, తెల్లగా ఉంది. ఇంకా చూస్తూ ఉంటే మాత్రము అంత బాగుంది. 8 ఇంచెస్ కొంచెము హైట్గానే అనిపిస్తూ ఉంది. 8 ఇంచెస్ కూడా చూస్తూ ఉంటే 6 ఇంచెస్ ఉన్నా ఓకే అనిపిస్తుంది. అలా అయితే ఉంది. ఇంకా 8 ఇంచెస్ కింగ్ సైజ్ బెడ్డు 10 ఇయర్స్ అయితే మాత్రం వారంటీ ఇచ్చినారు. 10 ఇయర్స్ కాదండి, ఇది నాకు తెలిసి ఇంకా ఒక 20 ఇయర్స్ అయినా 15 ఇయర్స్ అయినా కానీ ఏమీ కాదేమో, అంత క్వాలిటీ ఉంది, అంత బాగుంది. ఇంకా దీనిపైకి ఎలాస్టిక్ కవర్స్ వేస్తేనే బెటర్ అనిపిస్తుంది. నార్మల్ బెడ్షీట్ వేస్తే మాత్రము కొంచెము కరెక్ట్గా ఉండదేమో అనిపిస్తూ ఉంది. అంత బాగుంది, చాలా బాగుందండి. బెస్ట్ రివ్యూస్ ఉంది. నిజంగా ఊహించింది చాలా హైట్. అసలు 8 ఇంచెస్ ఇంత హైట్ ఉంటుందా అనుకోలేదు నేను. 8 ఇంచెసే కదా ఎంత వచ్చేస్తుంది అనుకున్నాను. భలే హైట్గా ఉంది, వెయిట్ కూడా అట్లే ఉంది. అంత అద్భుతంగా అయితే మాత్రం నిజంగా వేక్ ఫిట్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంది. ఇంకా అలాగే బంధువులది మ్యారేజ్ ఉంది, దానికోసం అయితే రెడీ అయిపోయాను. ఇంతేనే, చాలా సింపుల్గానే, మరీ అయితే మాత్రం గ్రాండ్గా అయితే మాత్రం లేదు. ఒక చిన్న నెక్లెసు, ఒక రెండు చేతులకి 3 గాజులు, అదొక ట్రెడిషనల్ బ్యాగ్ ఒకటి మొన్న షాపింగ్ మాల్లో కొనుక్కున్నాను. కొంచెం జుమ్కీలు అలా పెట్టుకొని అయితే మాత్రం రెడీ అయిపోయినాము. నిజంగా క్యాబ్లో వెళ్తుంటే ఆ ట్రాఫిక్ గోల్ చూడండి, నిజంగా దానికి వీడియో తీసి పెట్టుకున్నాను.
అసలు ఎంత దూరం ట్రాఫిక్ అయిపోయిందంటే నిజంగా మేము భయపడి అర్లీగానే వదిలేసినాము. రిసెప్షన్ 7:00కి అంటే 5:30 లోపలే ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నాము. దేవుడి దయ మేము వెళ్ళే దారిలో అయితే లేదు. రిటర్న్ అటువైపు అయితే ఉంది. ఎప్పుడు ఈ ట్రాఫిక్ క్లియర్ అవుతుంది అనేసి చూస్తుంటే మాత్రము భయం వచ్చేస్తుంది. టెన్షన్ అయిపోతున్నాం మేము చూస్తుంటేనే. ఏంది దేవుడా ఇంత ట్రాఫిక్లో ఎలరా స్వామి అని మాత్రం అనిపిస్తుంది. ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ నైస్ రోడ్ అండి. నైస్ రోడ్లోనే ఇంత ట్రాఫిక్ అయితే మాత్రం అయిపోయింది. ఇంకా ఫైనల్గా పెళ్లి మండపానికి వచ్చేసి చాలా అర్లీగా వచ్చినందున ఎవరైతే రెడీ పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి వధూవరులకి వెల్కమ్ చెప్తున్నారు. హంసల్లా డ్రెస్ వేసుకున్న అమ్మాయిలు చాలా బాగుంది. వీళ్ళే చూడండి, అమ్మాయి అబ్బాయి మా రిలేటివ్స్. ఇంకా మా పిల్లల్ని అసలు ఫ్యామిలీతోనో అలా ఏదన్నా వీడియో తీయాలంటే అయ్యో బాబో ఇవంతా మాకు కొత్త, మాకు సంబంధం లేదు అనుకొని ఇంకా వీడియో తీయలేదు. నేను మా పిల్లలు పెళ్ళికి వెళ్ళిన ఫోటో అయితే ఇలా షేర్ చేస్తున్నాము. వీడియో చూసిన వాళ్ళు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.